పూణేలో ఆయన 1827 ఏప్రిల్ 11న జన్మించి ఆయన ఒక సాధారణ పూలమ్ముకునే కులంలో ఉండి సాధారణ వ్యక్తిగా ప్రకృతి యొక్క బాధలు చూసి ఆయన చెల్లించిపోయి కొన్ని సందర్భాల్లో ఆయన ఒక ఫ్రెండ్స్ ద్వారా ఒక పెళ్లికి వెళ్తే అక్కడ అంటరానితనం ఎస్సీ ఎస్టీలకు బీసీలకు ఉండే ఒక వాళ్ళ యొక్క వివక్ష అనేది చూసి ఆయన మనసు చెల్లించిపోయి 13 ఏళ్లకే సావిత్రిబాయి పూలేని పెళ్లి చేసుకొని ఆమెకు చదువు నేర్పించి ఆమెతోని మహిళలకు మొదటగా ఆయన ఒక పాఠశాలను స్థాపించారు. అలాంటివి ఆయన వర్ణనాతీతం ఎన్నో చేశాడు. ఆయన చదువు రావాలని, చదువు నేర్చుకోవాలి, బీసీ కులాలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ అందరూ వెనుకబడిన తరగతులు అందరూ ఒక చదువుకొని విద్యావంతులయ్యి అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో ఆయన జీవితాన్ని మొత్తం త్యాగం చేసినందుకు ఆయన మహాత్మా జ్యోతిరావు అని ఆయనకు అందరూ ఒక మహాత్ములాగా కొలుస్తున్నారు. కాబట్టి ఆయన ఆశయాలు సాధించాలంటే మనం జయంతులు వద్దంతులు చేసుకుంటూ పోతున్నాం. కానీ అవకాశం ఉన్నవాళ్ళు, ఆర్థికంగా ఉన్నవాళ్ళు ఆయన దారిలో కనీసం 1% అన్నా 5% అన్నా వెనుకబడిన వాళ్ళకి సహాయం చేస్తే మనం సాధిస్తాం. ఆయన ఆశయాలను చెప్పడానికి ఒక నిదర్శనం ఉంటుంది. ఎవరు ఆత్మసాక్షిగా వాళ్ళు కొంతవరకు సహాయం చేయాలి, ఆయన ఆదర్శంగా తీసుకొని మనము కొంత ఆయన దారిలో నడవాలని మనం నిరూపించుకున్నప్పుడే అది ఆయన కళ సార్థకమవుతుంది. మనము జ్యోతిరావు పూలే ఆశయాలను సాధిద్దామని చెప్పేదానికి కూడా అది ఒక మంచి మెసేజ్ ఉంటుంది. కాబట్టి ఆయన ఒక ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఆయన ఒక ఆశయాలను నడుస్తూ ఆయన చెప్పిన బాటలో నడుస్తూ ఒక ఆయన మహానుభావుడు నరేంద్ర మోదీ గారు ఆయనను ఆదర్శంగా తీసుకొని నరేంద్ర మోదీ గారు వెనుకబడిన కులాలకు ఏ కులము అని చెప్పకుండా ప్రతి ఒక్క కులాన్ని వెనుకబడిన వారికి అన్ని విధాల అవకాశాలు కలుగజేస్తూ ఇప్పుడు రాబోయే పార్లమెంట్ సమావేశంలో మహిళలు వెనుకబడి ఉండవద్దు. అన్ని దేశాలలో కూడా మహిళల పాత్ర ఉంది. కాబట్టి భారతదేశంలో కూడా 33% రిజర్వేషన్ ఖచ్చితంగా మహిళలకు ఇవ్వాలని చెప్పి నరేంద్ర మోదీ గారు ఈ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడుతున్నారు. అంటే ఈ యొక్క నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎంత చేస్తుందో మహానుభావుని ఈ యొక్క జ్యోతిరావు పూలే ఆశయాలను పూర్తిగా ఆయన సాధిస్తున్నారు. కాబట్టి మనం కూడా ఆయన దారిలోనే నడుస్తున్నాం. కాబట్టి